సినిమాల్లో ఉన్నంతకాలం సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత పాలిటిక్స్ తో బిజీ అయ్యారు. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోవడంతో ఈ మధ్య ఆయన అభిమానులకు ప్రజలకు కాస్త దూరంగానే ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏదైనా సినిమాల ఆడియో ఫంక్షన్స్ లేదా అవార్డుల ఫంక్షన్స్ కి హాజరైనప్పుడే తన అభిమానులతో టచ్ లోకి వస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ శరమామూలే. త్వరలోనే తన 150వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందనే టాక్ తరచూ తెరపైకి వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అలా జరగలేదు. దీంతో అభిమానులకు చిరుకు మధ్య గ్యాప్ పెరుగుతోందా అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిలిం నగర్లో వినిపిస్తున్న కొత్త టాక్ ఏంటంటే, మళ్లీ తన అభిమానులకు చేరువయ్యేందుకు పెరిగిన గ్యాప్ ని పూడ్చుకునేందుకు చిరు కూడా ట్విట్టర్లో చేరబోతున్నారా అని. ఈ మధ్య చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో చేరడం, ఆ తర్వాత గంటకు ఫాలోవర్స్ సంఖ్య పెరగడం జరుగుతోంది. ప్రస్తుతం పవన్ ట్విట్టర్ అకౌంట్లో 1,00,000కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంతకన్నా ముందు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ట్విట్టర్లో చేరిన విషయం తెలిసిందే. ఇదే కోవలో దాదాపు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు అందరూ ట్విట్టర్ అకౌంట్ హ్యాండిల్ చేస్తున్నారు. వీరంతా తమ అభిమానులు, ఫాలోవర్స్ తో ఎప్పటికప్పుడు వ్యక్తిగత అంశాలతో పాటు అనేక ఇతర అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటూ నిరంతరం ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు. దీంతో ఇక చిరు కూడా ఫ్యాన్స్ కి దగ్గరయ్యేందుకు ట్విట్టర్ లో చేరుతున్నారట అనే ప్రచారం ఊపందుకుంది. చిరు ట్విట్టర్ లో నెటిజన్స్ కి అందుబాటులోకి వస్తారంటే మెగా ఫ్యాన్స్ కి కూడా గుడ్ న్యూసే అవుతుంది.